ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మే 31 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురుడు, శుక్రుడు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి సింహరాశిలో కేతు యొక్క గమనం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ, మరి ఈ వారమే తప్పనిసరిగా గురుడి యొక్క బలం మారుతోంది. గురుడు చేంజ్ అవుతున్నాడు. అంచేత మరి ఈ గురుడు మారేటువంటి విధంగా, అంటే గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం 2వ తారీఖు నాడు. అంచేత తప్పనిసరిగా మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటూ, వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే మరి సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం, చంద్ర సంచారం. చంద్రుడు పర్వాలేదు, రవి కూడా రాశిలోనే ఉన్నాడు. మిగిలిన గ్రహాలు చూసినట్లయితే ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉంటుంది. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. అయితే గురుడు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థాన సంచారం వల్ల రాబోయే కాలం గురుబలం తగ్గడం ద్వారా వివాహాది శుభ ప్రయత్నాలు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి, చికాకులు ఉంటాయి. ప్రతి పని కూడా కాస్త శ్రద్ధతో చేయవలసిన పని ఉంటుంది. ఎంతో ముఖ్యమైన పనులు చేద్దాం అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళు మన పనులను అంగీకరించకపోవచ్చు. మళ్ళా చేయవలసిన పనే చేయవలసి, అధికారులకి మనం చేసిన పని నచ్చదు అని అర్థం. అది తద్వారా చేసిన పనే చేయడం శ్రమ, చికాకు, అసంతృప్తి ఉంటుంది. ఏదో మిగిలిన విషయాల్లో పర్వాలేదు, ఆర్థిక సర్దుబాట్లు, చిన్న చిన్న అవాంతరాలు తొలగడం, శ్రమ అనేది తప్పనిసరిగా కనపడుతోంది ఉద్యోగపరంగా. ఇంక వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఆర్థికంగా చెప్పాలి అంటే చాలా శ్రమ పడాలి. అంటే ఇదివరకు మనకి రావాల్సినంత డబ్బు ఏకంగా ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. అంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళకి కాస్త ఆలస్యం చేస్తూ ఉంటారు. మనం ఇవ్వాల్సిన చోటమో మనకి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో కొంత, ఇంకా బంధుమిత్రులు మనకి ఈర్ష, ద్వేషము, కోపము, వాళ్ళకి ఏమిటి పర్వాలేదు అంటూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి మన మీద ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం బంధుమిత్రులకు కూడా ఉన్నది. అంచేత ఎవరితో ఎంత అవసరమో అంత మనం వెళ్ళడం మంచిది. అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అనవసరమైన పట్టుదలను వదిలేయడం చాలా మంచిది. ఈ రాశి వారి సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో దక్షిణామూర్తి స్తోత్రం రోజు వినండి. ఆ దక్షిణామూర్తి ఫోటోకి తప్పనిసరిగా ధూపదీప నైవేద్యాదులు యథాశక్తిగా పెట్టండి. గురువార నియమం పాటించండి. తద్వారా విశేషమైన ఫలితాన్ని పొందగలరు.